ఇప్పటికే ప్రారంభమైనటువంటి యాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా రాహుల్ గాంధీ యాత్ర నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఉదయం 8 గంటలకు తిరిగి ప్రారంభం కాబోతా ఉంది. అది న్యాయ్ జోడో యాత్రకు సంబంధించి. ఇక నరేంద్ర మోడీ గారు నిన్న కైట్లు ఎగిరేసి కొద్దిగా సంక్రాంతి సంబరాల్లో బిజీగా ఉన్నాడు. అది ప్రధానమంత్రి. ఇంకా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల వ్యవహారం పైన ఆయన విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి మీటింగ్లలో అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారేమో వ్యవసాయం, విత్తనాలు ఏం పంపిస్తారు, ఎరువులు ఏమున్నాయి అనేది బిజీలో ఆయన బిజీలో ఆయన ఉన్నాడు. ఇక ఎటు గుడుక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే స్తబ్దు వాతావరణం ఉంది. ఇంకా ఏ హడావిడి కానీ ఏ హంగామా కానీ పెద్దగా జరగట్లేదు. ఇది ఇటు పెడితే ఇక బల్మూరి సుమన్ రావు అంటే మన ఎన్ఎస్యుఐ బల్మూరి వెంకటకి సంబంధం లేని, అంటే వీళ్ళు వేరు వాళ్ళు వేరు, యూకేలో ఉద్యోగాల పేరుతోని దాదాపు ఒక 100 కోట్లు లూటీ చేసిండు తెలంగాణ నిరుద్యోగుల దగ్గర. ఎవరి బల్మూరి సుమన్ రావు అంటే తెలంగాణ జాగృతికి యూకే అధ్యక్షుడు. ఫేక్ కంపెనీలు పెట్టి అనేక మంది యువకుల దగ్గర ఒక్కొక్క వీసా 20 లక్షలు 30 లక్షలు వసూలు చేసి దర్జాగా ఇండియాలో తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చాలా మంది పిల్లల్ని మోసం చేసిండు. కల్వకుంట్ల కవిత స్థాపించినటువంటి ఆ జాగృతి సంస్థను నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుడు అక్కడ యూకేలో. అతని కోసం బాధితులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడా, ఏం చేయాలని. మరి ఎక్కడున్నాడో నేను కూడా ఫోన్ చేసినా దొరకలేడు. ఈ ముఠా ఒకటి తయారైపోయి యూకేలో తెలంగాణ యువతని నిట్ట నిలువున ముంచిరు. ఆ వివరాలు మీకు రేపు అందిస్తా. ఇక కల్వకుంట్ల కవిత గారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. నిన్న ఇచ్చింది అలా పొద్దుగాల 11 గంటల వరకు ఆఫీస్ కాడికి రమ్మని చెప్పింది. నేను రానుపో అని చెప్పింది. సామాన్లు వచ్చినాయి, సామాన్లు కానీ నేను రానుపో అని చెప్పింది. ఇంకా కల్వకుంట్ల కవిత గారిని మళ్ళీ కరెక్ట్గా అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముంగట, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముంగట, ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉండే. అయితే ఆ తర్వాత నోటీసులు జారీ చేసిరు. వ్యవహారం ఇదంతా నడుస్తూ ఉంది. కోర్టు ప్లస్ ఈడీ పరిధిలో జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముంగట మళ్ళా ఏది నకిలీ యుద్ధానికి తెరలేపినట్టు అనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. కల్వకుంట్ల కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చుడు, ఈమె నేను రాను అని రిప్లై చేస్తుడు. సో మరి ఏం చేస్తారు, ఈ ఎపిసోడ్ ఎంతవరకు పోతుందని చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికైనా మరి మోడీ గారు నిజాయితీ నిరూపించుకుంటారా? ఈ లిక్కర్ కేసు విషయంలో నేను కొట్టినట్టు చేస్తా, మీరు ఏడ్చినట్టు చేయరి, ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతే మళ్ళీ రామరామ అనుకుంటే అందరం తిరిగి వచ్చానే ఏందో మరి తెలియదు. ఇక వ్యవహారం అయితే గిది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ భూమి కాగితం ముట్టుకున్నా దాని వెనకాల టీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు బినామీలు వెళ్తా ఉన్నారు. ఏడు అసైన్డ్ భూములు చూసిన హైదరాబాద్లో. ఇవాళ దిశ కూడా కొన్ని తీసుకొచ్చింది. ఇవాళ మిగతా పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆ తర్వాత నమస్తే తెలంగాణ రాదా, ఆమెకు కూడా సెలవు ఇవ్వాలి. ఈ 4 లేవు. ఓన్లీ దిశ, శనార్థి తెలంగాణ పత్రికలు మాత్రమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకా నిన్న కైట్ ఫెస్టివల్ జోరుగా చేసుకున్నారు. పల్లెల పొంటి, పట్టణాల పొంటి పబ్లిక్ అంతా పతంగులు ఎగిరేసిరు. ఇప్పుడంటే పెద్ద పెద్ద పతంగులు, ఇంటితో పతంగులు, ఇంకా కొంతమంది లీడర్లే పంచి పెడతా ఉన్నారు పతంగులు. కానీ చిన్నప్పుడు పతంగులు కొనే పైసలు లేక పేపర్ను, న్యూస్ పేపర్ను దానికి ఇంత గోంత పెట్టి న్యూస్ పేపర్ను పెట్టి న్యూస్ పేపర్తోని పతంగులు ఎగిరేసేది. మీలో ఎంతమంది న్యూస్ పేపర్తోని పతంగులు ఎగిరేసారు? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంతే. పుల్ల పెట్టి దానికి గోందు పెట్టి ఏవి మన ఏది ఏం పుల్లలు ఇవి, కొబ్బరి పుల్లలు పెట్టి పతంగి తయారు చేసుకొని దాన్ని కూడా ఎట్లా అప్పుడు గోందు కూడా అన్నం మెతుకులతో అతుకు పెట్టేది. ఆ కార్యక్రమం అంతా ఉండేది. ఇదే దారం కొనుక్కొచ్చి దాన్ని మాంజ లెక్క తయారు చేసుకొని ఇక రకరకాల వ్యవహారాలు ఉండేది. చిన్నప్పుడు మీరు కూడా దీంతో ఏది న్యూస్ పేపర్తో పతంగి చేసి ఎగిరేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. అదొక చిన్న రిమెంబర్ మనకి, ఒక స్వీట్ మెమొరీ. జెండా ఉందని అదే అంటే పేపర్లు ఉంటాయి కదా, ఆ పేపర్ కూడా తీసుకొని దాంతో కూడా వేసి అలక ఉంటుంది.